హాయ్ అండి. ఈరోజు నేను మీకు పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి ముందుగా పొటాటోస్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత వాటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఉడికించిన శనగలు కూడా యాడ్ చేసుకోవాలండి. కారం, చాట్ మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ పిండేసాను. లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర రసం కోసం 4 పచ్చిమిర్చి వాష్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ టామరైండ్ యాడ్ చేశాను. ఇంకా మిక్సీ పట్టడమేనండి. మీరు మామూలుగా చింతపండు అయినా రసం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను స్వీట్ టామరైండ్ చాక్లెట్ యాడ్ చేశాను. మీరు చింతపండు విడిగా తీసుకొని అట్లయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ రసంలోకి కారం, కొంచెం ధనియా పౌడర్, చాట్ మసాలా పౌడర్, కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పానీపూరి ఫ్రై చేసుకోవాలండి. ఈ పూరీలు రెడీమేడ్ తీసుకొచ్చామండి మార్కెట్ నుంచి మేము. కొంచెం ఆయిల్ వేయడంగానే వేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకంతేనండి, పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మీకు ఒక 2 టేస్ట్ చేసి చూపిస్తాను. ఆ బంగాళదుంప లోపల పూరి లోపల స్టఫ్ చేసేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని కొరియాండర్ అండ్ టామరైండ్ వాటర్ ఉంది కదండి, ఇంకా దానిలో ముంచుకొని తినడమేనండి. ఇంకంతే, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, ఇంకా పానీపూరి చేయడం. ఎవరికైతే పానీపూరి ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెరీ టేస్టీ అండి, వెరీ టేస్టీ పానీపూరి రెడీ.